ఈ నెల 18న ఒరిస్సా గరియాబంద్ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ కోబ్రా దళాలు దాడి చేసి 12 మంది నుంచి 20 మంది వరకు, ఎంత సంఖ్యో ఖచ్చితంగా చెప్పడం లేదు, అంత సంఖ్యలో మావోయిస్టులను చంపివేశామని చెప్పి ప్రభుత్వ మీడియాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అమిత్ షా కూడా ఈ విషయంలో తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. భద్రతా బలగాలన్నీ కూడా ఒక దృఢ దీక్షతో నక్సలిజాన్ని అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆపరేషన్కు ముందుకు పోయాయని, అందులో తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించామని చెప్పి ఆయన తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటికీ కూడా ఇతమిద్దంగా ఇంత సంఖ్యని ప్రకటించలేదు. ఈ విషయంలో మాట్లాడడానికి విరస నాయకులు వాణి గారు లైన్లో ఉన్నారు. ఆయనతో ఈ విషయాన్ని కొంత మనం షేర్ చేసుకుందాం. వాణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ విషయంలో, అంటే గరియాబంద్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ విషయంలో అనేక సందేహాలు వినిపిస్తూ ఉన్నాయి. సంఖ్య విషయంలో కానివ్వండి, ఆ సంఘటన జరిగిన తీరుకు సంబంధించి రకరకాల వాయిస్లు వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మీరు ఏం చెప్తారండి? ఇది ఒడిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 18వ తేదీ మొదలైన ఎన్కౌంటరు నిజానికి ఆ తర్వాత రోజు కూడా జరిగినట్టు అనిపిస్తున్నది. ఈ రోజు దాకా ఈ ఎన్కౌంటర్ ఘటన చుట్టూ చాలా కథనాలు బయటకు వస్తున్నాయి. చాలా వివాదాస్పద అంశాలు చాలా బయటకు వస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటి అనేది బయట ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. అంటే ఈ ఎన్కౌంటర్ అనే కాదు, ఇటీవలి కాలంలో చాలా సందర్భాలలో అటవీ ప్రాంతాల్లో పట్టుకొని కాల్చి చంపేసేయడము, లేకపోతే వేలాది మంది పోలీసులు సైనికులు దాడి చేసి చంపేసేయడము, ఆ తర్వాత ఆ ఘటన గురించినటువంటి వాస్తవాలు ఏమి బయటికి తెలియకుండా ఒక 2 రోజులు 3 రోజుల పాటు దాని చుట్టూ ఒక వివాదం నడవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగమే ఈ గరియాబంద్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ గురించి కూడా. ఈ ఎన్కౌంటర్ లో మొదట 14 మంది అని చెప్పారు చనిపోయింది, ఆ తర్వాత 16 అన్నారు, 18 అన్నారు, ఇప్పుడు దాదాపు 20 అనే నెంబర్ చుట్టూ కథ నడుస్తూ ఉన్నది. అట్లాగే చనిపోయిన వాళ్ళు ఎవరు అనే విషయానికి వచ్చినప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించిన ప్రముఖ నాయకుల పేర్లు ఒక 3-4 పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అట్లాగే సాధారణ ఆదివాసులు కూడా ఇందులో ఉన్నారు అనే విషయం కూడా బయటకు వస్తున్నది. నిజానికి ఇప్పటికీ పోలీసుల వైపు నుంచి వాళ్ళు చంపేశారు, కానీ ఖచ్చితమైనటువంటి నెంబర్ కానీ వాళ్ళ వివరాలు కానీ ఈ రోజుకి నిర్ధారణగా చెప్పట్లేదు. ఈ స్థితి నిజానికి చాలా బాధాకరమైంది, చాలా అభ్యంతరకరమైంది. అంటే చంపివేయడం ఒక సమస్య అయితే, ఒక అంశం అయితే, చంపిన తర్వాత ఎవరిని చంపారు, వాళ్ళు ఎవరు అసలు అని తెలియకపోగా దాని చుట్టూ చాలా ఒక రకమైనటువంటి అనుమానాస్పద విషయాలను ప్రభుత్వము పోలీసులు ప్రచారంలో పెడుతూ వస్తున్నారు. వాస్తవానికి 18వ తేదీ నాటి ఘటన జరిగింది. 19న ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన మావోయిస్ట్ పార్టీ ఇచ్చింది అనేసి ప్రచారంలోకి వచ్చింది. కానీ వాస్తవానికి చూస్తే ఆ ప్రకటనలో ఉండే విషయాలకు ఈ రోజు తెలుస్తున్న విషయాలకు మంచి పొంతన లేదు. అంటే ఆ ప్రకటన కూడా ఒక అభూత కల్పన, ఒక పోలీసులు ఉద్దేశపూర్వకంగా దాన్ని వాళ్లే ఆ ప్రకటన ఏమైనా విడుదల చేశారా అని అనుమానించాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. అంటే అది మావోయిస్ట్ పార్టీ అధికారిక ప్రకటన కాదేమో అని సందేహించే పరిస్థితి కూడా వస్తుంది. ఇది ప్రభుత్వం ఎంచుకొని చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైన విధానం. ఇది చంపివేసిన తర్వాత కొద్ది రోజుల పాటు, 2 రోజులు 3 రోజుల పాటు ఒక భయానక వాతావరణాన్ని, లేకపోతే చాలా మంది ప్రముఖులు చనిపోయారు అనేసి చెప్పడము, నెంబర్ అట్లాగే చాలా పెద్ద నెంబర్ చెప్పడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే నిజంగా గత ఏడాది కాలంగా, అంటే గత సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు
అమిత్ షా ఆపరేషన్ కగార్ అనే ఒక యుద్ధాన్ని మావోయిస్టు నిర్మూలన కోసం ప్రారంభించినట్టుగా ఆయన ఆ తర్వాత చెప్పాడు. అప్పటి నుంచి ఆ ఏడాది పాటు సుమారు ఒక 300 మంది మావోయిస్టులు చనిపోయారు, సాధారణ ఆదివాసులు చనిపోయారు, మావోయిస్టు ఉద్యమంలో చేస్తున్నటువంటి ఆదివాసులు కూడా చనిపోయారు. ఈ ఏడాది మొదలైన తర్వాత నిజానికి ఈ ఎన్కౌంటర్ జరగడానికి 18 రోజులు లేదా 20 రోజులు. ఈ 20 రోజుల్లో కూడా ఇట్లాంటి ఘటనలు జరుగుతూ వచ్చాయి. సో మొత్తం మీద ఒక 300 మందికి పైగా ఈ ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి ఇప్పటికీ చంపేశారు. ఈ ఏడాది పాటు జరిగిన ఈ మారణకాండలో ఈ ఘటనలన్నింటిలో కూడా ఒక సాధారణ అంశం ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ సాధారణ అంశం ఏమిటి అంటే, ఇంతకు ఎవరు చనిపోయారు అనేది తెలియకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో పాటు తప్పనిసరిగా ప్రతి ఘటనలో కూడా మావోయిస్టులు ఉంటే ఉండవచ్చు, కానీ సాధారణ ఆదివాసుల్ని, పొలాల్లో పనిచేసుకుంటున్న వాళ్ళను, ఇళ్లలో ఉన్న వాళ్ళను, లేకపోతే ప్రయాణాల్లో ఉన్న వాళ్ళను తీసుకెళ్లిపోయి చంపేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా ఒక వ్యూహంలో భాగంగా ఈ అణచివేత కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ నిర్దిష్టంగా ఈ ఘటనలోనైతే ఇప్పటికీ పేర్లు వివరాలేమి, ఒక్క పేరు మినహాయిస్తే మిగతా వివరాలేమి తెలియలేదు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అని చెప్తున్న రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు అనేసి చెప్తున్నారు. ఈయన ఎక్కడో చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి అక్కడ చదువుకొని అక్కడి నుంచి విజయనగరంలో ఉద్యోగం కోసం వచ్చాడని, అక్కడ ఉద్యోగం చేస్తూ అప్పటి పీపుల్స్ వార్ రాజకీయాలతో ప్రభావితుడై ఆ ప్రాంతంలో ఆదివాసుల మధ్య పనిచేస్తూ సుదీర్ఘకాలం పాటు ఒక 35 ఏళ్ల ఆయన జీవితంలో ఆ పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన ఎదిగాడు అనేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన ఈ ఎన్కౌంటర్ లో చనిపోయాడు అనేసి. సో ఇది మనకు తెలుస్తున్న విషయం ఇది. సో దీన్ని మొత్తంగా ఈ ఘటన దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది నిజంగా మనకు పెద్ద పజిల్ ఏం కాదు. ఎందువల్ల అంటే అమిత్ షా ఈ ఘటన జరగగానే చాలా ఆనందాన్ని ప్రకటిస్తూ ఆయన ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. అంటే భద్రతా దళాలు చాలా ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తూ ఉన్నాయి, వాళ్ళు తప్పనిసరిగా ఈ దేశాన్ని మావోయిస్ట్ సహిత భారత్గా తయారు చేస్తారు, అంటే మావోయిస్టులు లేనిటువంటి భారతదేశాన్ని తయారు చేసే దిశగా చాలా వేగంగా ఆపరేషన్ నడుస్తూ ఉన్నది అని ఆయన ప్రకటించారు. కాబట్టి ఇది పట్టుకొని కాల్చివేయడం, చుట్టుముట్టి బంధించి పట్టుకొని కాల్చివేసి చంపేయడం అని మనం చెప్పవచ్చు. అంటే ఒక హత్యాకాండ ఇది. దీన్ని వాళ్ళు యుద్ధమని, లేకపోతే దీన్ని వాళ్ళు అటు ఇటు కాల్పులు అని, ఎదురు కాల్పులు అని చాలా కథనాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ గతంలో జరిగిన ఘటనలాగే ఇది కూడా ఒక హత్యాకాండ ఇది. అది అమిత్ షా పదే పదే మావోయిజం చివరి శ్వాసలో ఉంది అనే మాటను అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రభుత్వాలకు అట్లాంటి ఒక స్వప్నం ఉండటం సహజమే. ఎందుకంటే వాళ్ళ దుర్మార్గాలను, వాళ్ళ రాజకీయ ఆర్థిక విధానాలను విప్లవోద్యమం ప్రతిఘటిస్తూ ఉన్నది. ప్రజలను వాటికి వ్యతిరేకంగా సమాయత్తం చేస్తున్నది. ఎందుకంటే అంతిమంగా ప్రభుత్వ విధానాల వల్ల, ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలు, హిందుత్వ లేకుంటే కార్పొరేట్ విధానాల వల్ల నష్టపోతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల్ని సమీకరించి ఉద్యమంలోకి తీసుకొచ్చే ప్రయత్నం విప్లవోద్యమం చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ విప్లవోద్యమం దాన్ని తుదముట్టించాలన్న కోరిక వాళ్ళకు ఉంటుంది. అది చివరి దశలో ఉన్నటువంటి అభిప్రాయం కూడా వాళ్ళకు కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఇది నిజమా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే చరిత్రలో నిజానికి చాలా మంది, ఈ అమిత్ షా ఇప్పుడు వచ్చాడు కానీ అమిత్ షాకు ముందు 50 ఏళ్ల కాలంలో చాలా మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలు ఈ ప్రకటన చాలా మంది చేశారు. మావోయిస్టు అప్పటి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట కాలంలో నక్సలైట్ ఉద్యమాన్ని నిర్మూలించామని చెప్పారు. ఆ తర్వాత పీపుల్స్ వార్ పేరుతో అది ముందుకొచ్చిన తర్వాత దాన్ని మేము నిర్మూలిస్తున్నామని, అది అయిపోతుందని, దానికి చివరి ఘడియల్లో అది ఉందని అప్పుడు ప్రకటించారు. ఇప్పుడు అమిత్ షా కూడా ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రకటనలో కొత్తదనం ఏమీ లేదు.
ఈ ప్రకటన చాలా పాత ప్రకటన ఇది. కాకపోతే పరిస్థితి అప్పటికి ఇప్పటికి మధ్య చాలా తీవ్రమైన మాట వాస్తవం. ఎట్లా తీవ్రమైంది అంటే, ఆ రోజు కంటే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా విప్లవోద్యమాన్ని అణచివేయడానికి ఒక పథకాన్ని తయారు చేసుకున్నాయి. ఆ పథకం నిజానికి ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని మనం అంటూ ఉన్నాం, కానీ ఈ ఆపరేషన్ కగారుకు ముందు ఆపరేషన్ సమాధానాన్ని ఒకటి నడిపించారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులలో ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరుతోటి దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని అణచివేయడానికి, సాధారణ ఆదివాసులను చంపివేయడానికి ఒక హత్యాకాండ కొనసాగించారు. కాబట్టి ఈ పేర్లు మారుతూ వచ్చాయి, లేకుంటే పనిచేసే పద్ధతి మారుతూ వచ్చింది, పనిచేసే పద్ధతి చాలా తీవ్రమవుతూ వస్తున్నది. కానీ సారాంశంలో ఇదంతా ఒకే పాత విధానమే. అంటే విప్లవోద్యమాన్ని నిర్మూలించడము అనే మాట వాళ్లకు ఒక ఒక లక్ష్యంగా వాళ్ళు పెట్టుకున్న పని వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ 50 ఏళ్ల అనుభవాలు చెప్తున్నది ఏమిటి అంటే, అది నిర్మూలన కాకపోగా, అది తాత్కాలికంగా ఆయా సందర్భాలలో బలహీనపడ్డట్టు కనిపించిన, లేదా వెనకడుగు వేసినట్టు కనిపించిన, మొత్తంగా చూసినప్పుడు అది చాలా శక్తివంతంగా పురోగమిస్తూ ఉన్నది అనే విషయం కూడా అర్థమవుతుంది. అందువల్లే కదా నిజానికి ఒకప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే, పశ్చిమ బెంగాల్లో కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే విప్లవోద్యమానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు అమిత్ షాకు, నరేంద్ర మోడీకి మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడకుంటే నిద్రపట్టని పరిస్థితి ఒకటి వచ్చింది. కనీసం వారంలో 3 సార్లైనా 4 సార్లైనా వాళ్ళు మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తాం అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అభిప్రాయాలు చెప్తున్నారు. అంటే ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఒక అఖిల భారత ఉద్యమంగా అది ఎదిగినందువల్లనే ఈ రోజు కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి గాని లేదా కేంద్ర హోంమంత్రి గాని మావోయిస్టు ఉద్యమం గురించి ఇంత ఆందోళనగా నిరంతరం మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి వాళ్ళు గతంలో నిర్మూలిస్తామన్న వాళ్ళు నిర్మూలించారో లేదో తెలియదు, కానీ నిజానికి విప్లవోద్యమం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినందువల్లనే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సవాల్గా ప్రభుత్వాల ముందు ఉద్యమం నిలబడింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అమిత్ షా దాన్ని నిర్మూలిస్తాడా అని అనే సందేహం నిజానికి అవసరం లేదు. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమం తన ప్రధానమైనటువంటి కార్యరంగం ఏదైతే ఉందో అది ప్రజా జీవితంలో కలగలిసిపోయి, ప్రజా జీవితంలో ఉన్నటువంటి సమస్యల మీద అది పోరాడుతూ ఉన్నంత కాలం పాటు అది ప్రజల్లో సజీవంగా ఉంటుంది. ప్రజల్లో నుంచి ఉద్యమ నాయకులు, కార్యకర్తలు అనేక మంది పుట్టుకొస్తూ ఉంటారు. దానికి మావోయిస్టు ఉద్యమంలో చెప్పినటువంటి వాళ్ళు అంటే ఈ వ్యవస్థలోని ఒక ప్రధానమైన వైరుధ్యం ఒకటి ఉంది. ఈ ప్రధాన వైరుధ్యం పరిష్కారం అయితేనే ఈ సమాజం మానవీయంగా తయారవుతుంది, ప్రజాస్వామికంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది అనే అవగాహనతో వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. ఆ ప్రధాన వైరుధ్యం 50 ఏళ్లుగా 60 ఏళ్లుగా దానికి వ్యతిరేకంగా దానితో ఉన్నటువంటి అనేక ఇతర వైరుధ్యాలతోటి ప్రజల జీవితంలోని రోజువారీ సమస్యలన్నింటి మీద వాళ్ళు పోరాడుతూ వస్తున్నారు. ప్రజల్లో సజీవంగా వాళ్ళు భాగమైపోయి, ప్రజల జీవితంలో భాగమైపోయి వాళ్ళు పనిచేస్తూ వస్తున్నారు. ఈ పనిచేసే క్రమంలో ఆ ప్రధాన వైరుధ్యం అది పరిష్కారం కాకపోగా వాళ్ళు ఏ అభిప్రాయం అయితే 50 ఏళ్ల కింద చెప్పారో అది నిజంగా ఈరోజు మరింత బలోపేతమవుతున్నది. అంటే విప్లవోద్యమానికి సంబంధించిన అవగాహన, అంచనాలు అవి మరింత వాస్తవం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు వాళ్ళు వ్యక్తుల్ని చంపివేయవచ్చు, వ్యక్తుల్ని పట్టుకొని చంపివేయవచ్చు, కానీ సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ సమాజం ఇంత దుర్మార్గంగా, ఇంత హింసాపూరితంగా ఏ కారణం వల్ల అయితే ఈ సమాజం ఇట్లాగా పునారెల్లిపోతూ ఉన్నదో ఆ సమస్య అట్లాగే ఉండిపోయింది. ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? నిజానికి ఆ సమస్యకు పరిష్కారం రాజ్యాంగంలో ఏమైనా పరిష్కారం ఉన్నదా? ఆ సమస్యలకు పరిష్కారం ఏమైనా ఎన్నికల రాజకీయాలలో ఉన్నాయా? ఆ సమస్యలకు పరిష్కారం ఏదైనా బీజేపీ కాకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, ఏ ఎన్నికల పార్టీలోనైనా ఆ సమస్యలకు పరిష్కారం ఉందా అంటే ఏ రాజకీయ పార్టీ, ఏ ఓట్ల పార్టీ దగ్గర సమాజంలోని సమస్యలకు పరిష్కారం లేదు అని వాళ్ళే నిరూపించుకున్నారు. వాళ్ళ ఎన్నికల రాజకీయాల వల్ల, వాళ్ళ రాజకీయ ఆర్థిక విధానాల వల్ల అన్ని రాజకీయ పార్టీల విధానాలు ఒకటే అనే విషయాన్ని మనం చెప్పనక్కర్లేదు, మనం విశ్లేషించాల్సిన అవసరం లేకుండా
ఆయా ప్రభుత్వాలు వాళ్ళ అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేసే విధానాలు వచ్చినప్పుడు అది మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఇది శాంతి భద్రతల సమస్య కాదు, ఇది మొత్తంగా సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాల సమస్య. ఈ వైరుధ్యాలను పరిష్కరించడం ఎన్నికల పార్టీల వల్ల కాదు కాబట్టి ప్రజలు తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. త్యాగపూరితంగా ఆ సమస్యల పరిష్కారం కోసం నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి విప్లవోద్యమం వైపే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ వైపే వాళ్ళ మనసు ఉన్నది. ఎందువల్ల ఉన్నది అంటే, విప్లవోద్యమానికి ఈ వైరుధ్యాల పరిష్కారము అనేది ఒక తక్షణ తాత్కాలికమైన విషయం కాదు. ఇది ఒక చారిత్రకమైన విషయం. ఒక చారిత్రక క్రమంలో ఈ సమస్యలన్నీ సమాజంలో పుట్టుకొస్తూ వచ్చాయి. అందువల్ల జీవితం ఇట్లాగా ఉన్నది. ఇంత దోపిడీ కొనసాగుతున్నది. ఇంత దుర్మార్గంగా, హింసాత్మకంగా సమాజం ఉన్నది. కాబట్టి ఈ సమస్యలకు పరిష్కారం కూడా ఒక చారిత్రకమైనటువంటి ఒక అంశం ఇది. కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరాయంగా ఎలా పనిచేయవలసి ఉంటుంది అంటే, వర్గ పోరాటం ద్వారా మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అని విప్లవోద్యమం చెబుతున్నది. అందువల్ల మరెక్కడా పరిష్కారం లేదు కాబట్టి ప్రజలు తప్పనిసరిగా విప్లవోద్యమం వైపు చూస్తూ ఉన్నారు. అట్లాగే విప్లవోద్యమం కూడా తన ఆచరణ వల్ల అయితేనేమిటి, తన త్యాగనిరత వల్ల అయితేనేమిటి, తన సాహసం వల్ల అయితేనేమిటి, అది ప్రజా జీవితంలో కలగలిసిపోయి ఉన్నది. ఇట్లాంటి విప్లవోద్యమాన్ని నిర్మూలించడం అనేది సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఒకటి మనం హేతుబద్ధంగా వేసుకోవాల్సిన అవసరం. అమిత్ షా గారికి చాలా కోరికలు ఉండొచ్చు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇది 2026 మార్చి చివరి నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుడిచివేసి ఈ దేశాన్ని మావోయిస్టు అయితే భారత్గా తయారు చేస్తాము అని చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే వరుసగా 20 మందిని, 15 మందిని, 14 మందిని చంపేస్తూ ఉన్నారు. వీళ్ళలో మావోయిస్టులు ఉండవచ్చు, సాధారణ ప్రజలు కూడా ఉండవచ్చు. మొత్తం మీద చంపేస్తూ ఉన్నారు. అంటే మనుషుల్ని చంపడం ద్వారా ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఒక రాజకీయ పార్టీని నిర్మూలించగలరా అనేది ఒక ప్రశ్న. రెండవది, ఒకవేళ మనుషులందరినీ చంపి ఒక పార్టీని లేకుండా చేశారే అనుకుందాం, సమాజంలో సమస్యల పరిష్కారం అవుతాయా? ఈ సమాజంలో సమస్యల పరిష్కారానికి ఇంకేదైనా అవకాశం ఉన్నదా అన్నప్పుడు అది అసలే లేదు. కాబట్టి దాన్ని మనం ఆయన ఆకాంక్ష కావచ్చు కానీ వాస్తవానికి మావోయిస్ట్ రహిత భారత్ అనేది జరగదు. ఎందుకు జరగదు అంటున్నాం అంటే, మావోయిస్టుల వల్లనే ఈ సమాజంలో నిజానికి గత 50 ఏళ్ల చరిత్ర చూసామంటే, 50 ఏళ్లుగా తెలుగు సమాజాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ఒక్క విప్లవోద్యమం వల్లనే సామాజిక చైతన్యము, సాంస్కృతిక వికాసము, అనేక రకాలుగా రాజకీయ అవగాహనలు, మామూలు సాధారణ ప్రజలు రాజకీయాల్లోకి రావడము, రాజకీయాలలో భాగస్వామ్యం కావడం, ఉద్యమాలు చేయడం లాంటి ఒక అద్భుతమైన పోరాట సంప్రదాయాన్ని విప్లవోద్యమం భారతదేశానికి అందించింది. నిజానికి విప్లవోద్యమానికి వాడు ఈరోజు నిజానికి రామచంద్రారెడ్డి అనబడే ఒక కామ్రేడ్ని చంపేసి ఉండొచ్చు. ఒక 45 ఏళ్ల అపారమైన అనుభవం గడించినటువంటి ఒక నాయకుడు, ఒక మేధావిని వాళ్ళు చంపేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చాలా మందిని గతంలో చంపేశారు. అయితే అట్లాంటి వ్యక్తులు పోయినంత మాత్రాన మావోయిస్టు ఉద్యమం పోయేది కాదు అనే విషయం పాలక వర్గాలకు ఈ రోజుకు తెలియట్లేదు. ఎందుకు పోదంటే అది వ్యక్తుల మీద నిర్మాణమైన ఉద్యమం కాదు. ఏ ఎన్నికల పార్టీని చూసుకున్నా కూడా ఒక ప్రాంతీయ పార్టీలు అయితే ఒకరు లేదా ఒక కుటుంబం, జాతీయ పార్టీలు అయితే ఒకరో ఇద్దరు వ్యక్తుల మీద ఆధారపడి కొనసాగుతున్న పార్టీలే. కానీ మావోయిస్టు ఉద్యమం కానీ, మొత్తంగా విప్లవోద్యమం కానీ అట్లా ఒక వ్యక్తి మీద ఆధారపడ్డది కాదు. నిజానికి ఒక బృందం మీద కూడా ఆధారపడ్డది. అది ప్రజల మీద ఆధారపడ్డది. అత్యంత మామూలు మనుషులు. బహుశా 45 ఏళ్ల కిందట రామచంద్రారెడ్డి అనబడే మనిషి ఒక చాలా మామూలు యువకుడై ఉంటాడు. అట్లాంటి వాళ్ళను, నిజానికి నిరక్షరాస్యులను, ఆదివాసులను, మహిళలను, అట్లాంటి వాళ్లను ఆ ఉద్యమం అద్భుతమైన నాయకులుగా తయారు చేస్తున్నది, మేధావులుగా తయారు చేస్తున్నది, రాజకీయ వ్యూహకర్తలుగా తయారు చేస్తున్నది. అంటే దాని వనరెక్కడ ఉంది అంటే 140 కోట్ల మంది ప్రజలలో దాని మూలాలు. నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఈ ప్రజలలో ఎంత పునాది ఉన్నదో మనం చెప్పలేం. కానీ ఆయనకు వచ్చే ఓట్లన్నీ వాళ్ళు గెలుస్తున్న సీట్లన్నీ నిజానికి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి ఆ అధికారం వాళ్ళకి ఇచ్చారా లేదా అనేది నిజానికి చాలా పెద్ద ఎత్తున ఎన్నికల విశ్లేషణలో చెప్తూ ఉంటారు. అది అట్లా ఉంటే మావోయిస్ట్ పార్టీకి ఉన్నటువంటి పునాది ఏమిటి అంటే 140 కోట్ల మంది ఈ దేశంలోని సాధారణ ప్రజలు. ఆ 140 కోట్ల మందిలో పిడికెడు మంది మినహాయిస్తే మిగతా అందరికీ విప్లవం అత్యవసరం. విప్లవం లేకపోతే వాళ్ళ జీవితాలు బాగుపడవు అనేది నిజానికి
నిజమైన నిర్ధారణ అయిన విషయం. కాబట్టి ఆ ప్రజలలో బతుకుతున్న వాళ్లకు లేదా ఆ ప్రజా ఆకాంక్షలకు నాయకత్వం వహిస్తున్న వాళ్లకు ఆ ప్రజా ఆకాంక్షలకు ఒక ఉద్యమ నిర్మాణ రూపాన్ని ఇస్తున్నటువంటి సంస్థకు పార్టీకి ముగింపు అనేది ఉండదు. అది ఎప్పటికీ ఆ ప్రజలు ఉన్నంత కాలం పాటు ఆ ప్రజా ఆకాంక్షలను వాళ్ళు విప్లవకరంగా తీర్చిదిద్దుతూ ఉన్నంత కాలం పాటు అక్కడి నుంచి నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు. నువ్వు 20 మందిని చంపవచ్చు, 30 మందిని చంపవచ్చు. నిజానికి ఇప్పుడు ఒక 15,000 మందిని 20,000 మందిని చంపేశారు ఈ 50 ఏళ్ల కాలంలో. కానీ విప్లవోద్యమం సజీవంగా కొనసాగుతున్నది అంటే దాని మూలాలు ప్రజా జీవితంలో ఉన్నాయి, ప్రజల ఆకాంక్షల్లో ఉన్నాయి, ప్రజా చైతన్యంలో ఉన్నాయి. ప్రజా చైతన్యం అనేది ఎంత అద్భుతమైనటువంటి శక్తిగా ఉంటుంది, అద్భుతమైన వనరుగా అది ఉంటుంది. అది నిరంతరము ఒక సజీవమైన స్రవంతిగా ఉండి అక్కడి నుంచి మనుషులు, అక్కడి నుంచి కార్యకర్తలు, నాయకులు, మేధావులు వస్తూ ఉంటారు. ఇది అమిత్ షాకు తెలియదు. అమిత్ షా లాంటి వాళ్ళు ఈ విషయం తెలుసుకుందామని అనుకోరు. ఎందుకు అనుకోరంటే వాళ్లకు విప్లవోద్యమం అంటే వాళ్ళకు భయం కావాలి. విప్లవోద్యమం వాళ్ళ దోపిడీకి ఆటంకంగా ఉంటుంది కాబట్టి, వాళ్ళ దోపిడీని నిలువరించగలిగి ఎందుకు మావోయిస్ట్ రహిత భారత్ అంటున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఎందుకు మావోయిస్ట్ రహిత భారత్ అనే కోరుకుంటున్నాడు ఆయన, లేదా బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుంది, సంఘ పరివారం కోరుకుంటున్నది అంటే ఈ దేశంలో ఉండే సహజ సంపదలన్నింటినీ, ప్రజలకు చెందవలసినటువంటి సహజ సంపద కార్పొరేట్లకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. దాన్ని అడ్డుకుంటున్నటువంటి ఏకైక రాజకీయ శక్తి మావోయిస్ట్ ఉద్యమం కాబట్టి మావోయిస్ట్ ఉద్యమాన్ని తీసేసి దాన్ని లేకుండా చేసి వ్యక్తుల్ని చంపేసి ఈ దేశ సంపద మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి అని కలగంటూ ఉన్నారు. కానీ అది నిజం కాదు. గత 15 ఏళ్ల కాలంలో చూస్తేనే దండకారణ్య ప్రాంతంలో కొన్ని డజన్ల ప్రాంతాలలో ఆదివాసులు కార్పొరేట్ సంస్థలను లోపలికి రాకుండా అడ్డుకున్నారు, కార్పొరేట్ సంస్థల కార్యకలాపాలను నిలువరించారు. అంటే క్రియాశీలమైన పోరాటం చేయగల తెగువ, సాహసము, ప్రాపంచిక దృక్పథము, రాజకీయ అవగాహన, నిర్మాణ దక్షత ఆ ఉద్యమానికి ఉన్నాయి కాబట్టి అది ఉన్నంత కాలం పాటు వీళ్ళ కార్పొరేట్ దోపిడీ అవకాశం ఉండదు. లేకపోతే అడుగడుగున ఆటంకం ఉంటుంది. ఈ అడుగడుగున ఆటంకం లేకుండా వాళ్ళు ఒక రహదారి మీద సజావుగా ముందుకు పోవాలి అంటే దీన్ని పూర్తిగా నిర్మూలించాలి అని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనం ఆలోచించవలసింది ఏమిటంటే మావోయిస్ట్ రహిత భారత్ అనేది సిపిఐ మావోయిస్ట్ అనబడే ఒకనొక రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య మాత్రమేనా అనే ప్రశ్న ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ఆలోచన పనులందరూ వేసుకోవాల్సింది. వాళ్ళు మావోయిస్ట్ రహిత భారత్ అనేటువంటి ఈ దేశంలో ఉండే అన్ని రకాల పోరాట శక్తులని, అన్ని రకాల ప్రజానుకూల సంస్థలను పనిచేయనీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాటిని లేకుండా కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి మావోయిస్ట్ రహిత భారత్ అనేది ఒకవేళ జరిగింది అంటే భారతదేశంలో ఇక మరి ఏ పోరాట శక్తి లేకుండా ఒక నిశ్శబ్దమైనటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇది మావోయిస్టులకు ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, భారత ప్రజలకు అత్యంత నిరంకుశమైనటువంటి భారత ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న యుద్ధం ఇది అని అర్థం చేసుకుంటే ఆ యుద్ధంలో తప్పనిసరిగా ప్రజలే గెలుస్తారు. ప్రజల తరపున ఎవరు నిలబడితే వాళ్లే గెలుస్తారు. ప్రజలకు ఎవరు నాయకత్వం వహిస్తారో వాళ్లే ప్రజల్ని